రైట్గా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న భారీ సైబర్ డెన్ గుట్టురట్టయింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు 2 ఏళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికా సహా ఇతర దేశాల ప్రజల లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నిర్వహిస్తూ నెలకి 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసాలకు పాల్పడుతున్న 33 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ముంబై, రాజస్థాన్ కు చెందిన 2 ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారని చెప్పారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువకులు ఇందులో పనిచేస్తున్నారని తెలిపారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్ సూపర్ మార్కెట్ గిఫ్టుల కూపన్ల పేరుతో 4 దశల్లో ట్రాప్ చేస్తున్నారని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. Hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, akkada nunchi recruit chesi allu call center dialers gaane pani cheskuntaru. Their main job is to call unsuspecting US citizens impersonating as Amazon fraud department. Vallu first call chesi adi cheptaru that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500 ki unauthorized transaction చేయడం జరిగింది, whether you have done it or not. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ US కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవర్ట్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ level. ఇందులో some persons will impersonate themselves as US bank officials or members of FTC, Federal Trade Commission. ఇక్కడ వాళ్ళు చెప్తారు that మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది to these US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. దానికి సంబంధించి వాళ్ళు ఇంకా పడతారు. బికాస్ ఆఫ్ దాట్ దే విల్ గివ్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నేమ్, అమౌంట్ ఇన్ దేర్ బ్యాంక్ అకౌంట్స్, అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సైబర్ మోసాలకు సంబంధించిన గుట్టురట్టయినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఇక ఏకంగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ సైబర్ మోసాలు అమెరికా అలాగే ఇతర దేశాలకు సంబంధించి కూడా వారి టార్గెట్ గా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇంత వ్యవహారం నడిపిస్తున్నా అధికారులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంతకుముందు నగరాలు, మహానగరాలు కేంద్రంగా చూసుకున్నట్టయితే కనుక ఇటువంటి మోసాలకు, సైబర్ మోసాలకు అడ్డంగా ఉండేటటువంటి ఈ పరిస్థితి అయితే మనకి కనిపించేది. ప్రధానంగా ఏదైతే చదువురాని వాళ్ళు, అదేవిధంగా చూసుకుంటే కనుక మధ్య తరగతి వాళ్ళని టార్గెట్ గా పెట్టుకొని సైబర్ మోసాలకు పాల్పడేటువంటి ముఠా అయితే కనుక చాలా తెలివిగా కూడా వ్యవహరించిందని చెప్తుంది. ఎందుకంటే రూరల్ ప్రాంతానికి చెందిన అచ్యుతాపురం ప్రాంతంలో పూర్తి స్థాయిలో 3 అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని దానిలో 3 అపార్ట్మెంట్ కేంద్రాలుగా ఇటు ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులను ఉద్యోగులుగా నియమించుకుంటూ వీరితో అయితే కనుక అమెరికా ప్రధాన కేంద్రంగా అమెరికాను టార్గెట్ చేస్తూ అమెరికాలో నుండి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ కూడా వీళ్ళంతా కూడా మోసాలకు, సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టుగా కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఇటువంటి పెద్ద మొత్తంలో ఇలాంటి దాన్ని వ్యవస్థను మొత్తం పట్టుకోవడం చూస్తూ ఉంటే కనుక ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్పీ తుహిన్ సిన్హా చెప్తున్న దాని ప్రకారం అనకాపల్లి జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేదని, మొట్టమొదటిసారిగా ఇంతటి
పెద్ద నగరం అయితే మనం పట్టుకున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో 3 అపార్ట్మెంట్ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక ఇంత పెద్ద ఎత్తున ఎంత మోసం జరిగింది అన్నది కూడా తెలుస్తుంది. చేసుకోవచ్చు సుమారుగా 3 వరకు సుమారుగా 500 వరకు కూడా ఉద్యోగస్తులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, వీరి ద్వారా అయితే కనుక కోట్ల రూపాయలు సుమారుగా నెలకి 20 కోట్ల మేర కూడా ఇటువంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటువంటి ఏది కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తున్న విధంగా అచ్యుతాపురం చూస్తున్న విధంగా ఇది ఒక పారిశ్రామిక వాడిగా ఉంది. ఇక్కడ సంబంధించి పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి ఇక్కడ పెయింట్స్ కావచ్చు, ఏదైనా పారిశ్రామిక ఇతర అవసరాల నిమిత్తం అయితే మనకి ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు కావచ్చు, మధ్యతరగతి వ్యక్తులు అందరూ ఉంటున్న ప్రాంతం ఇటువంటి అపార్ట్మెంట్ కలిసి ఈ మధ్య కాలంలో జరిగింది. ఇటువంటి చోట 3 అపార్ట్మెంట్లు పూర్తి స్థాయిలో అద్దెకు తీసుకోవడం, ఈశాన్య రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులకి ఇక్కడ ఉద్యోగాలు పెంచుతూ కాల్ సెంటర్ పెంచుతూ ఇక్కడ నిర్వహిస్తుంది. అటు ఇది అనాధికారికంగా నడుస్తున్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈశాన్య రాష్ట్రాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గతంలో అమెరికన్స్ తో పాటు ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి, అమెరికన్స్ తో ఏ విధంగా మాట్లాడాలన్న దానిపై కనుక వీళ్ళకి 2 వారాల పాటు ఇంకా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చి దీని ద్వారా అయితే కనుక ఇటు వాల్మార్ట్ కావచ్చు, లేదంటే ఇటువంటి పెద్ద దిగ్గజ వ్యాపార సంస్థలకు చెందినటువంటి దీంతో కూపన్లు అందిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో సంబంధించి అయితే అమెరికాకి సంబంధించిన వ్యక్తులు కావాలి వాళ్ళు బిజీ పనుల్లో ఉండడం అయితే కనుక ఇటువంటి స్లాబ్ లో త్వరగా పడడం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా కూపన్ల రూపంలో 27 కూపన్ రూపంలో అయిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఇక్కడ మీది అకౌంట్ బ్లాక్ అయిందని మీకు సంబంధించి పూర్తి స్థాయిలో చేయాలని అదేవిధంగా చూస్తున్నట్టు విధంగా కూడా అనాధికారిక కార్యకలాపాలు కూడా మీ అకౌంట్ ద్వారా జరుగుతున్నాయంటే కూడా భయప్రాంతంగా చేస్తూ వాళ్ళందరినీ కూడా ట్రాక్ చేసి దాని ద్వారా సుమారుగా నెలకి 20 కోట్ల రూపాయలు గత 2 సంవత్సరాల్లో 300 నుంచి 500 కోట్ల రూపాయలు అయితే కొనగొట్టినట్టుగా కూడా వీళ్ళు పూర్తి స్థాయి విచారణలో తెలియజేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 33 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 300 కంప్యూటర్లు కూడా సీజ్ చేశారు. ఈ కంప్యూటర్లో పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తే ఎంతమందిని వీళ్ళు ట్రాప్ చేశారు, ఎంతమంది దీని ద్వారా ఎంత పెద్ద మొత్తంలో ఎంత మొత్తాన్ని డబ్బు కొలగొట్టారన్న దానిపై విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా సైబర్ నేరాలకు అడ్డాగా అయితే అనకాపల్లి జిల్లా చేరిన అనుభవం అయితే మాత్రం అతిశక్తి లేదని అనిపిస్తుంది. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇది ఎవరికి కూడా ఎవరికి తెలియకపోవడం అయితే మాత్రం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఏదైనా పారిశ్రామిక అవసరాలకు సంబంధించి ఏదైనా గెస్ట్ హౌస్ గా కానీ లేదా ఇటువంటి అవసరాలకు అయితే కనుక ఒక అపార్ట్మెంట్ తీసుకుని ఉండొచ్చు. కానీ 300 మంది ఉద్యోగస్తులు నిత్యం 300 నుంచి 500 మంది ఉద్యోగస్తులు అన్నిత్యం కాల్ సెంటర్ ఇక్కడ చేస్తున్నారంటే దీనికి సంబంధించి ఇక్కడ ఎటువంటి నిఘా కూడా ఉండదని ఒక ధైర్యం అయ్యి ఉండొచ్చు. అయితే ఓవరాల్ గా చూస్తున్నట్టయితే కనుక ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఇది ఇంటర్నెట్ కావచ్చు, ఇది పవర్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా వీళ్ళెవరూ కూడా చక్కగా నిఘా పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇలా ఇటువంటి రూరల్ ప్రాంతాన్ని ఎంచుకోవడం దీని ద్వారా అయితే కనుక ఎవరికి కూడా తెలియకుండా ఉండేందుకు ఇలాంటి దిశగా ఇలాంటి వ్యాపారం చేసేందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీనిలో పూర్తిగా ఇంకా దీని వెనక ఎవరున్నారు, పెద్దల హస్తం ఎవరికైనా ఉన్నారు దానిపై అయితే మాత్రం పూర్తి విచారణ చేపడతామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎస్ నాయుడు, అలాగే చెప్పండి, ఇక కాల్ సెంటర్లలో చాలా మంది కూడా యువకులు కూడా పనిచేస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా ఈ మోసాలకు సంబంధించి తెలిసే పనిచేస్తున్నారా? మోసాలకు కూడా వాళ్ళు కూడా పాల్పడ్డారని అనుకోవాలంటారా? కాల్ సెంటర్ అనగానే దీనికి ఎటువంటి కూడా పరిజ్ఞానం అవసరం లేదు. ఓన్లీ మాట్లాడే తీరిక అవసరం, లేదంటే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఇస్తారో దాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు దీన్ని ఆచరణలో పెట్టడం వరకు వాళ్ళకి పని ఉంటుంది. అంటే ఇక్కడ జరుగుతుంది ఇది మోసమని గ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంబంధించినటువంటి వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి ప్రకటనలు కావచ్చు, లేదంటే వాటి తాలూకా పనితీరును పరిశీలించేందుకే ఇది పూర్తి స్థాయిలో ఉంటుంది తప్ప మరి ఇతర ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, లేదంటే ఇటు ఈశాన్య ప్రాంత ప్రజలు కావడంతో వీలైతే దీనిపై పెద్దగా కూడా దీనిపై పెద్దగా నిఘా కూడా ఉంచే అవసరం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళు చేసే పనికి సంబంధించి మాత్రం వారికి ఎటువంటి కూడా ఏ విధంగా కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కేవలం అక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ మేనేజర్ కావచ్చు, లేదంటే టీమ్ మేనేజర్ కావచ్చు, వీళ్ళు ఇచ్చినటువంటి పూర్తి స్థాయిలో వీళ్ళు ఆచరణలో పెట్టడం, కాల్స్ చేయడం, అదేవిధంగా వీళ్ళతో మాట్లాడి తీరును పెంపొందించుకుంటూ మాట్లాడి వాళ్ళని ఏ విధంగా వీళ్ళని కన్విన్స్ చేసే విధానం తెలుస్తుంది తప్ప కనుక ఇందులో అయితే పూర్తి భాగస్వామి ఉండే అవకాశం లేదు అంటూ కూడా మనకి తెలుస్తుంది. నాయుడు, అలాగే చెప్పండి, ఇక కాల్ సెంటర్లో పనిచేస్తున్న వారిపై కూడా చర్యలు ఉండబోతున్నాయని అనుకోవాలంటారా?
ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైతే ప్రధానంగా ఈ ముఠాను నడిపిస్తున్నారో ఈ ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ముందు ఫ్రంట్ వ్యూలో ఉండరు, అందరూ కూడా వెనకాలనే నడిపిస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించిన మేనేజర్లు కావచ్చు, ఫ్లోర్ మేనేజర్లు, టీమ్ మేనేజర్లు, అదేవిధంగా దీనికి మొత్తం అంతా కూడా ఓవరాల్ గా చూస్తున్నట్టు ఇది ఒక పెద్ద నెట్వర్క్ గా కూడా మనకి తెలుస్తుంది. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళు కావాలని చేయకపోయినా కూడా వీళ్ళు ఇందులో భాగస్వామి అయ్యారు కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా కేసులు ఉంటాయంటే కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలిసి వచ్చారా తెలియక వచ్చారా అన్నదానిపై మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపట్టి వీరి పాత్ర ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడతామంటూ కూడా పోలీసులు చెప్తున్న తీరైతే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి 90% వరకు కూడా వీళ్ళెవరు కూడా కావాలని అయితే మాత్రం చేస్తూ ఉంటారు. కేవలం వాళ్ళు ఏదైతే జీతం కోసం వచ్చారో జీతం కోసం మాత్రమే పనిచేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ పూర్తి స్థాయిగా విచారణ చేపట్టి ఇందులో ఏదైనా పాత్ర ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం అయితే మాకు కనిపిస్తున్నారు. నాయుడు చెప్పండి, ఇక ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇతర దేశాల నుంచి వారిని కాబట్టి లేకుంటే ఇతర దేశాలకు కూడా ఇలాంటి ముఠాలు ఉండే ఛాన్స్ లేకపోలేదంటారా? అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే కనుక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇటువంటి ప్రాంతాలకు ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి వ్యక్తులను తీసుకెళ్ళి అక్కడ ద్వారా చేస్తూ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ గా చేస్తూ కూడా సైబర్ నేరాలకు గతంలో పాల్పడే పరిస్థితి మనకి ఉండేది. కానీ దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా ముస్లిం దేశాలలో కూడా నిఘా ఉండదు. అదేవిధంగా చూసుకున్నట్టు ఇక్కడ నుంచి మనం దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఇందులో ఇబ్బందులు పడి ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా తరచుగా 1-2 సార్లు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు చికిత్సను వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు, కేవలం అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను, అమెరికాలో ఉన్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ కూడా మన దేశంలో మన అనకాపల్లి జిల్లా నుంచి అయితే కనుక విజయాలు చేయడం చూస్తూ ఉంటే కనుక ఇది చాలా పెద్ద కుట్రగానే భావిస్తుంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి నెట్వర్క్ కి సంబంధించి అక్కడ జరుగుతున్న విధి విధానాలు కావచ్చు, అక్కడ బ్యాంకింగ్ విధానం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న మనుషులు బిజీ వ్యక్తిత్వం కావచ్చు, ఇవన్నీ కూడా మనుషులు వీళ్ళన్నీ కూడా టార్గెట్ గా పెట్టుకొని దీనిపై పూర్తిగా వాళ్ళంతా కూడా దీనిపై రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఎక్కడ నిఘా కూడా కాదు, అదేవిధంగా ఎవరు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మనల్ని పట్టించుకోరా అన్న నేపథ్యం ఉండబట్టే ఇక్కడ అనకాపల్లి జిల్లాని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లా కూడా ప్రధానంగా చూసుకున్నట్టు కనుక ఇస్లామిక్ అచ్యుతాపురం ప్రాంతంలో దీన్ని పెట్టుకోవడం చూస్తూ ఉంటే కనుక మనకి ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం ఈ ముఠా వెనుక చాలా కుట్ర కోణం తెలుస్తుంది. ప్రధానంగా వాల్మార్ట్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద షాపులు ఇటువంటి పెద్ద పెద్ద వాటిని టార్గెట్ పెట్టుకుని వీటి ద్వారా అయితే మాత్రం వీళ్ళు చేస్తున్న అదైతే మనం చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు పూర్తి స్థాయిలో ఎంతగా బరితెగించాలనేది మనకి ఇందులో కుట్రకోణం అయితే ఖచ్చితంగా దాగి ఉందని కూడా మనకు తెలియవస్తుంది. నాయుడు, ఇక చెప్పండి, ఇక ఏకంగా నెలకి 15 నుంచి 20 కోట్ల రూపాయలు కూడా వారికి ఆదాయం వస్తున్నట్లుగా కూడా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పైన పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది? ఇక నిందితులపై ఎటువంటి కేసులు అయితే నమోదయ్యాయి? ప్రధానంగా చూసుకున్నట్టు సైబర్ నేరాలకు పాల్పడిన నేపథ్యం చూసుకున్నట్టు సైబర్ చట్టం కింద పూర్తి స్థాయిలో దీనిపైతే మాత్రం కేసులు నమోదు చేసి దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. అయితే ఇందులో దీనికి సంబంధించి ఈ సైబర్ నేరాలకు సంబంధించి అతి కఠినమైన చర్యలు చేపడతామంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఈ సైబర్ నేరాల చట్టం కింద అయితే వీళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా 10 సంవత్సరాలు 7 నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష కూడా పడుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి నెల 20 కోట్ల రూపాయల వరకు వీళ్ళైతే ఖచ్చితంగా కొలగొడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇది ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఉండొచ్చు. కానీ ఈ ప్రస్తుతం ప్రాథమిక నిర్ధారణలో మాత్రం కేవలం 20 కోట్ల వరకు నెలవారీగా కూడా వీళ్ళు కొలగొడుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా 2 సంవత్సరాల్లో ఎంత మొత్తంలో కొల్లగొట్టాలన్న దానిపై మాత్రం ఇది పూర్తి స్థాయి విచారణ చేసి ఏవైతే సిస్టమ్స్ అన్ని ఉన్నాయో సిస్టమ్స్ అన్నింటినీ కూడా మొత్తం ఓవరాల్ గా వెరిఫై చేస్తే తప్ప దీనిలో ఎంత పెద్ద మొత్తంలో ఇది మొత్తం కొల్లగొట్టారన్న దానిపై మొత్తం పూర్తి స్థాయి నివేదిక వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని విచారణ పూర్తి చేసి తర్వాత దీనిపై అయితే పూర్తి స్థాయి నివేదికను కూడా పంపిస్తామంటూ కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇందులో సుమారుగా 300 నుంచి 500 కోట్ల మేర కూడా ఇటువంటి లావాదేవీలు కొల్లగొట్టి ఉండే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రతి నెల కేవలం అపార్ట్మెంట్ కి 18 లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళు బిల్లులు చేసేస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇవన్నీ పోయినా కూడా సుమారు 20 కోట్ల మేర నికర ఆదాయాన్ని వీళ్ళు కొల్లగొట్టినట్టుగా కూడా తెలుస్తుంది. 2 సంవత్సరాల్లో 240 కోట్లు, 20 కోట్ల యావరేజ్ చేస్తున్నా కూడా 240 కోట్ల వరకు కూడా వీళ్ళు
చూసుకోవచ్చు. అదంటే మొత్తం 2 సంవత్సరాల్లో 500 కోట్ల పైన మాట ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విచారణ వేగవంతం చేసి ఈ విచారణలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. నాయుడు, ఇక చివరగా చెప్పండి, ఇలాంటి ముఠాలు కానీ ఇలాంటి సైబర్ కి సంబంధించిన మోసాలకు సంబంధించి ముఠాలు కానీ ఇక నిగర శివారులో ఇలాంటి ఫేక్ కాల్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసే వాళ్ళు రాష్ట్రంలో ఇంకా ఉండే ఛాన్స్ లేకపోలేదంటారా, ఉందా? మనం చూసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక కేవలం విశాఖపట్నం అనేసరికనే పారిశ్రామిక ప్రాంతం. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక ఆర్థిక రాజధానిగా కూడా మనకి ఏపీ రాష్ట్రానికి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి ఆర్థిక రాజధానికి కోతవేటు దూరంలో పక్క జిల్లా అనకాపల్లి జిల్లాని ప్రధానంగా ఎంచుకోవడం చూస్తూ ఉంటే కనుక ఇందులో పెద్ద కుట్రకోణం దాగి ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈశాన్య రాష్ట్రాలకి కావచ్చు, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలకు మధ్యస్థంగా ఉండడం, ఇక్కడ నుంచి పారిశ్రామికంగా అన్ని రకాల వాతావరణం కూడా మిక్స్డ్ వాతావరణం ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా అనుమానం రాకుండా ఉండేందుకే ఇలాంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారంటూ కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇలాంటి ప్రాంతాలతో పాటు ఇలాంటి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలాన్ని ఎంచుకోవడంతో పాటు మిగతా చోట కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇది చూసుకున్నట్టయితే కనుక ఇటు ముంబై కావచ్చు, ఇటు గుజరాత్, ఇటువంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు దీనిపై రీసెర్చ్ చేసి ఇక్కడ ఇటువంటి కూడా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా అనుమానం ఉన్నాయి. అయితే ఇలాంటివి మరికొన్ని కూడా ఉండే అవకాశం ఉన్నాయన్న నేపథ్యంలో పోలీసులు వేగవంతమైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాలకు కూడా అన్ని జిల్లాలకి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. అంటే ఇటువంటివి ఏమైనా మరి చోట ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనిపై అయితే మొత్తం పూర్తి స్థాయిలో కూలంకషంగా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా పరీక్షలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి. దీనిపై అయితే మాత్రం పోలీసు వ్యవస్థలు అయితే మాత్రం మరింతగా కూడా దీన్ని కఠినస్తున్నారు. అదేవిధంగా దీని ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని రెవెన్యూ వర్గాలు ఇప్పటికే కూడా చాలా వరకు ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటివి మరికొన్ని చోట నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కావచ్చు, యంత్రాంగం అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.